హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి ఇన్ మొబైల్ ఫోన్లో స్టెప్ బై స్టెప్ ఫుల్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక మిస్టేక్స్ అనేది చేస్తే మీకు సీట్ అనేది రాదనమాట. సో దాని నుంచి ఈ వీడియోని కొద్దిగా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని కొద్దిగా ఎంసెట్ వీడియోస్ని కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అయితే అనుకుంటూ వీడియోలోకి వెళ్ళక ముందు అందరికీ తెలిసిందే కదా, మెంటర్షిప్ అనేది మేము ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దానిలో మీరు జాయిన్ అయితే మీకు A to Z ప్రాసెస్ అంతా మేమే చూసుకుంటాం. మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఏమి ప్రతి ఒక్కటి మేమైతే చూడడం అయితే జరుగుతుంది అనమాట. ది బెస్ట్ కాలేజ్ మీకు అంటే మీ ర్యాంక్కి తగ్గట్టుగా ది బెస్ట్ కాలేజ్ వచ్చే లెక్కైతే మేము చూసుకుంటాం. సో మీకు కావాలంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా పర్లేదు, మేమైతే ది బెస్ట్ కాలేజ్ అంటే మీ ర్యాంక్కి తగ్గట్టు మీ ది బెస్ట్ కాలేజ్ వచ్చే లెక్కైతే మేము చూసుకుంటాం. దీనికి సంబంధించి కూడా నేను మీకు క్లియర్గా నేను మళ్ళీ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే నార్మల్గా మీకు ఇలా కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా ఇంటర్ఫేస్ వచ్చాక మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకైతే ఆఫ్టర్నూన్ 12 తర్వాత మనకు ఓపెన్ అవుతుంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో మనకు దాన్ని అయితే క్లిక్ చేశాక మనకు ఇలా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ చేశాక మీరు సబ్మిట్ అనేది చేయాలన్నమాట. బట్ ఇక్కడ ఎంటర్ చేయకోకుండా ముందు ఇంపార్టెంట్ నోట్ అనమాట. ఏంటంటే మీకు సో లాస్ట్లో ఏంటంటే మీకు ఫ్రీజ్ అనేసి ఉంటుంది, అలాగే సేవ్ అనేసి ఉంటుంది. మ్యాక్సిమం అందరూ సేవ్ అనేది చేయండి, ఫ్రీజ్ అనేది చేయకండి. లేదు నీకు ఎలాంటి చేంజెస్ ఏం చేసే అవసరం అయితే లేదు అనేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే ఫ్రీజ్ అనేది చేయండి. బట్ మ్యాక్సిమం నేనైతే సేవ్ అనేది చేయండి అనేసి అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. ఫ్రీజ్ అయితే చేయకండి. ఫ్రీజ్ చేస్తే మీకు మరీ చేంజ్ చేసుకోవడానికి అయితే ఉండదు అనమాట. మరి లాస్ట్ డేట్ అయితే అంటే మనకు మళ్ళీ డేట్ అయితే చెప్తారు కదా, అప్పుడైతే మనం అంటే చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరైతే ఎన్ని కాలేజ్ లిస్ట్ అన్నా పెట్టుకోవచ్చు. సో అన్లిమిటెడ్ అనమాట. మీరు కావాల్సి ఉంటే 1000 లేదంటే 1,00,000 కాలేజెస్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట. బట్ వెబ్ ఆప్షన్స్లో కాలేజ్ లిస్ట్ అనేది చాలా ఇవ్వడానికి అయితే మీరైతే ట్రై చేయండి. సో దానికి సంబంధించి కూడా ఎలా ఇవ్వాలనేది కూడా నేనైతే చెప్తాను. ఇంకా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సబ్మిట్ అనేది చేస్తారు. సో సబ్మిట్ చేశాక మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఇలా కన్ఫర్మ్ అయితే జరుగుతుంది అనమాట. ఇలా చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్కి ఇక్కడ ఓటీపీ రావడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరైతే అంటే నేనే వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తున్నాను అనేసి ఇక్కడైతే ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేస్తేనే మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అవుతుంది. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్తో అంటే మీ యొక్క ఓటీపీతో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎలాంటి కన్ఫ్యూజన్ ఏం పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సో ఆల్ అనేసి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే అన్నీ వస్తాయి. లేదంటే మీరు సెలెక్టెడ్ యూనివర్సిటీ ఒకటి మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే అన్నీ ఇదో ఒకటే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి ఉంది, ఆల్ అనేసి ఉంది, లేదంటే ప్రతి ఒక్కటి స్ట్రీమ్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మీరైతే చూసుకుంటారు. అంటే మీకు ఏ స్ట్రీమ్ నుంచి కావాలి సో అదైతే మీరైతే సెలెక్ట్ చేసుకుంటారు. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే మీకు యూనివర్సిటీ టైప్ కూడా కనిపిస్తుంది కదా. సో దీన్ని కూడా మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కాలేజ్ లిస్ట్ అంతా మనకైతే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కటి మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే SKL అనేసి టైప్ చేశాను. అండ్ యూనివర్సిటీ టైప్ చేసుకున్నట్లయితే ఆల్ అనేసి పెట్టేశాను. సో కావాల్సిన మీకు అక్కడ ఏదైతే యూనివర్సిటీస్ ఉందో మీకు సెలెక్టెడ్ యూనివర్సిటీ కావాలంటే సెలెక్టెడ్ యూనివర్సిటీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. లైక్ అంటే AU లేదంటే SK. సో ఇలా మీరైతే మీకు సెలెక్టెడ్ యూనివర్సిటీ కావాల్సిందే పెట్టుకోవచ్చు అనమాట. సో యూనివర్సిటీస్ పెట్టేసుకున్నాక ఇక్కడైతే మీకు కాలేజ్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే CSC. సో మీకు ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉంటుంది అనమాట. MEC, CSC. సో ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది. దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటారు. అంటే మీకు CSC కావాలంటే CSC దగ్గర ఇది చేస్తారు, మీకు MEC కావాలంటే MEC దగ్గర. ఇక్కడ ప్లస్ అనేసి ఉంది కదా, ఈ యొక్క ప్లస్ బటన్ని మీరు యాడ్ చేశారంటే ఇక్కడ యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సో ప్రిఫరెన్స్ నంబర్ అట్లాగే డిస్ట్రిక్ట్ అలాగే ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట ఇక్కడైతే. సో ఇక్కడ డిలీట్ కావాలంటే డిలీట్ కూడా చేయొచ్చు. సో దాన్ని కూడా ఎలాగో అన్నది చూపిస్తాను నేను మీకు మళ్ళీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏదో ఒక కాలేజ్ లిస్ట్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకుంటారు. సో మీకు ఇక్కడ త్రిబుల్ ఉంది కదా, సో త్రిబుల్ అలాగే సివిల్ అలాగే ECE. సో ఇలాగైతే సెలెక్ట్ చేసుకున్నారు. మీకు ఇఫ్ ఇన్ కేస్ ECE అన్నది మీకు ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్ కావాలనుకోండి, ఇక్కడ ఉంది కదా అప్ అనేసి ఉంది కదా, ఈ యొక్క అప్ బటన్ అయితే మీరైతే క్లిక్ చేస్తారు. అప్ బటన్ని మీరు 2 times క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్లోకి అయితే వస్తుంది అనమాట. అలాగైతే మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగా మీరు నెంబర్ ఆఫ్ కాలేజెస్ లిస్ట్ అయితే మీరైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకా కావాలంటే ఇక్కడ చూసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆల్ మీకు అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. యూనివర్సిటీ టైప్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో, సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి కదా! కాలేజ్ లిస్ట్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేస్తే మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతదనమాట. అలాగైతే మీరైతే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఉంటది. సో, ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇదంతా అయిపోయాక ఇక్కడ కింద చూసుకున్నట్లయితే సేవ్ అండ్ ఫ్రీజ్. సో, 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా! సో, మీరు ఇక్కడ కావాల్సింటే సేవ్ చేయొచ్చు, లేదంటే ఫ్రీజ్ చేయొచ్చు. బట్ మాక్సిమం సేవ్ అనే చేయండి. ఎందుకంటే సేవ్ చేస్తే మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికైతే ఉంటది. ఫ్రీజ్ చేస్తే మీరు అంటే మరీ చేంజెస్ చేసుకోవడానికైతే ఉండదనమాట. అంటే మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు సేవ్ చేశారనుకోండి. సో, సేవ్ చేస్తే మరీ మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతది. మళ్ళీ మీరు లాగిన్ అయితే. సో, మీరు లాగిన్ అయ్యాక ఇక్కడ చూసుకున్నట్లయితే సో, ఇక్కడ కాలేజ్ లిస్ట్ అనేది ఉంది కదా! సో, ఇలాగే ఉంటది. మీరిప్పుడు ఏదైతే పెట్టారో ఇది ఇలాగే ఉంటది. మీరు టుమారో ఓపెన్ చేశారనుకోండి, ఇది కూడా ఇలాగే ఉంటది. బట్ మీరు ఇదేంటంటే మీరు ఈ ప్రిఫరెన్స్ లిస్ట్ ఉంది కదా! దీన్నైతే చేంజ్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసీఈ అన్నది మీరు మళ్ళీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టారు కదా! మరి మీరు ఈసీఈని మీరు సెకండ్ ప్రిఫరెన్స్‌లో పెట్టి త్రిబుల్ ఈని ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో పెట్టాలనుకోండి. సో, మరి మీరైతే చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రీజ్ చేశారనుకోండి, మనకైతే ఇది ఓపెన్ అవ్వదు. ఓకేనా? సో, మీరు ఇన్ కేస్ ఏమన్నా ఫ్రీజ్ చేశారంటే ఇదైతే ఓపెన్ అవ్వదు. సో, మీరైతే ఇలా చేంజెస్ అనేది చేసుకునే ఆప్షన్ అయితే ఉండదనమాట. సో, దాని నుంచి మీరు కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. మీరైతే సేవే చేయండి. ఫ్రీజ్ అనేది చేయకండి. సో, మీరేమన్నా ఫ్రీజ్ చేస్తే మరి మీరు చేంజ్ చేసుకోవడానికైతే ఉండదనమాట. సో, అది అండ్ ఇంకోటేంటంటే మీకు క్లియర్‌గా చెప్పాను కదా! ఇంకోసారి చెప్తాను చూడండి. ఇక్కడైతే డిస్ట్రిక్ట్ ఉంటది. ఇక్కడ యూనివర్సిటీ టైప్ అయితే ఉంటది. మీకు యూనివర్సిటీ టైప్ కావాల్సింటే మీకు అంటే సెలెక్టెడ్ యూనివర్సిటీ కావాలంటే లైక్ అంటే ఏయూ కావాలంటే ఏయూ. సో, ఏ యూనివర్సిటీ నుంచి కావాలంటే ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటది. సో, దాన్ని కూడా చూసుకుంటారు. సో, చూసేసుకున్నాక మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి ఉంటది. మీరైతే చూసుకోవచ్చనమాట. అండ్ ఇది చూసుకున్నట్లయితే కాలేజ్ కోడ్ అనమాట. నేను మీకు ముందు వీడియోస్‌లో చెప్పాను కదా! ఆ యొక్క కాలేజ్ కోడ్‌లో ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది చూసుకుంటారు. ఇంగా మీకు కావాలంటే ఇక్కడ సో, సెర్చ్ కూడా ఉంటదనమాట. సో, సెర్చ్ కూడా మీరైతే చేయొచ్చనమాట. సో, అది అండ్ ఇంకోటేంటంటే నెక్స్ట్ అయితే ఇలాగైతే చేసేస్తారు. సేవ్ అనేది చేస్తే నేను అప్పుడే చెప్పాను కదా! సేవ్ చేస్తే మీరైతే మళ్ళీ మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఏమన్నా చేసుకోవాలంటే చేంజెస్ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రీజ్ అనేది చేశారనుకోండి మీరైతే చేంజ్ చేయడానికైతే ఉండదనమాట. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్‌నైతే చేంజ్ చేయడానికైతే అస్సలు ఉండదు. మీకైతే 1% కూడా ఛాన్స్ ఉండదు. మళ్ళీ కూడా అంటే మళ్ళీ ఆ లాస్ట్ డేట్ అయితే మీరు చేంజ్ అనేది చేయాల్సి ఉంటదనమాట. సో, అది అండ్ ఇంకోటేంటంటే నెక్స్ట్ అయితే మీరు సో, సేవ్ అనేది చేసేశారు. సో, సేవ్ చేశాక మీకు నెక్స్ట్ ఈ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవ్వడం అనేది జరుగుతదనమాట. ఇలా ఓపెన్ అయ్యాక మీరు సో, మీ యొక్క లిస్ట్ అంతా మీరైతే చూసుకుంటారు. అంటే ఫస్ట్ ఏది ఇచ్చాము, సెకండ్ ఏది ఇచ్చాము, థర్డ్ ఏది ఇచ్చాము. సో, ఇలాగైతే చూసుకుంటారు. ఇలాగైతే మీరు నంబర్ ఆఫ్ కాలేజెస్ లిస్ట్ అయితే ఇచ్చేయచ్చనమాట. ఇచ్చేసాక ఇక్కడ ప్రింట్ అనేసి ఉంది కదా! సో, ప్రింట్ అనేది మీరు నొక్కారంటే మీకు ఇలా ప్రింట్ అవ్వడం అయితే జరుగుతదనమాట. లైక్ అంటే మీరు ఫస్ట్ ఏదైతే ఇచ్చారు సో, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉంటది. కాలేజ్ నేమ్ అయితే ఉంటది. అలాగే డిస్ట్రిక్ట్ ఉంటది. ప్లేస్ అయితే ఉంటదనమాట. సో, ఇలాగైతే ఉంటది. సో, మీరైతే దీన్నైతే ఇలాగైతే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటదనమాట. సో, దీనికి సంబంధించి నేను మీకు అందరికీ తెలిసిందే కదా! అంటే మనం నార్మల్‌గా మెంటర్‌షిప్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో, ఇక మెంటర్‌షిప్‌లో మీరైతే జాయిన్ అవ్వండి. మీకైతే ఏ టు జెడ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అట్లాగే మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా మీకు ది బెస్ట్ కాలేజ్‌లో సీట్ వచ్చే లెక్కైతే మేము వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతదనమాట. అండ్ ఇంకోటేంటంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే దానిలో ఉంటది మీకు మంచి కాలేజ్ రావాలంటే. ఓకేనా? సో, మీరైతే అదనమాట. అండ్ ఇంకోటేంటంటే ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది కొద్దిగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు అంటే ఇప్పుడు ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారో మాక్సిమం 3 లేదంటే 4లోనే మీకైతే వచ్చేస్తది. అంటే మీరు పర్ఫెక్ట్‌గా ఇచ్చారంటే 3 లేదంటే 4లోనే వచ్చేస్తది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అంటే ఒక 1,00,000 మీకు ర్యాంక్ అనేది వచ్చింది. మీరు ఓసీ మీకు 1,00,000 వచ్చింది. బట్ మీరు అంటే 15K లేదంటే 40K లేదంటే 30K ఇలా వస్తే ఏదైతే సీట్ వస్తదో అది ఇస్తే ఎలా అవుతది? అంటే మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే అంటే ఒక క్యాండిడేట్‌కి అంటే ఏ అనే క్యాండిడేట్‌కి అంటే ఒక 1,50,000 అయితే వచ్చింది. తను ఎల్ఐసి యూనివర్సిటీ లైక్ అంటే జేఎన్‌టీయూకే లేదంటే సో, ఇలా జేఎన్‌టీయూఏ ఇలా పెడితే ఎలా వస్తది? మీరు ఒకసారి దృష్టిలో ఉంచుకోండి. ఇలా కాకుండా మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా ఇఫ్ ఇన్ కేస్ మీకు 1,00,000 అయిందనుకోండి. సో, 1,00,000 అంటే ప్రిఫరెన్స్ లిస్ట్‌లో మీకు నార్మల్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసి సో, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్‌లో మీకు 90K నుంచి 90K లేదంటే 1,90K నుంచి లేదంటే ఒక 1,20,000 లేదంటే 1,40,000 లోపు ఉండేటివైతే ఇచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 90K ఉండేటివి ఇస్తారు. మళ్ళీ 1,00,000 ఉండేటివి ఇస్తారు. అట్లాగే ఇలా ఇవైతే ఇవ్వరనమాట. సో, ది బెస్ట్ కాలేజెస్ లిస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వండి. ది బెస్ట్ అంటే ది బెస్ట్‌లోనే ది బెస్ట్ కాలేజెస్ అయితే ఇవ్వండి. ఈ యొక్క ది బెస్ట్‌లో అంటే ది బెస్ట్‌లోని ది బెస్ట్ కాలేజ్ లిస్ట్ అయితే యాక్చువల్లీ మా దగ్గర
దగ్గర ఉన్నాయి. అంటే మీ ర్యాంక్‌కి తగ్గట్టు మీకు ప్రిపేర్ చేయడం అయితే జరుగుతదనమాట. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని మా టీమ్ అయితే దాని గురించినే వర్క్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే జాయిన్ అవ్వండి. లిమిటెడ్ సీట్స్ ఓన్లీ. సో మేమైతే ఇంకొక 3-4 మెంబర్స్‌కి దాకా అయితే మేము అడ్మిషన్ ఇస్తాము. సో మీకు కావాలంటే అదైతే జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయితే మేము ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి ప్రాసెస్ అంతా మేము చూసుకుంటాము. మీరైతే నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీరైతే నార్మల్‌గా అంటే మీ కాలేజ్ లిస్ట్ అంతా మీరు చెప్తేనే కదా వాళ్ళు చేస్తారు. మేమేంటంటే మీకు ఏ టు జెడ్ అంటే ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటాం. మీకేమన్నా ప్రాబ్లమ్ వచ్చినా కూడా మేమైతే చూసుకుంటాం. సో అఫీషియల్ వాళ్ళతో మాట్లాడడం అయితే ప్రతి ఒక్కటి మేమైతే చూసుకుంటాం అనమాట. మీకు ఏ టు జెడ్ మేము మీకు గైడ్ చేయడం అయితే జరుగుతది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓకే అంటే జాయిన్ అవ్వండి. సో అదనమాట. సో వెబ్ ఆప్షన్స్ అయితే ఇలా ఇవ్వాలి. సో దీనిలలో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఎర్రర్ వచ్చినా సో ఏమన్నా వచ్చినా కూడా వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. వాట్సాప్‌లో స్క్రీన్ షాట్ అనేది పెట్టండి. సో ప్రతి ఒక్కటి నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతదనమాట. రిప్లై ఇవ్వట్లేదు అంటే మేము ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో చేశాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి వీడియోస్ అనేది చూడండి. సో మీకు మళ్ళీ దానికి సంబంధించి డౌట్ లేదంటే అది మీకు డౌట్ అనేది క్లారిఫై కాకుంటే మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే. థాంక్ యూ సో మచ్ వాచింగ్. హావ్ గ్రేట్ డే. సుందరేష్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంసెట్ వీడియోస్‌ని కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటూ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.